సూపర్. హ్మ్. అట్లాగే పిల్లల చదువు, హ్మ్. ఏకాగ్రత కుదరట్లేదు. వాళ్ళు కాన్సంట్రేట్ చేయట్లేదు, చదవట్లేదు అనేది హ్మ్. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ కంప్లెయింట్ అదే ఉంటుంది. రైట్. సో, ఏంటి వాళ్ళ స్టడీ టేబుల్ ఏమన్నా మార్చాలా? వాళ్ళు ఏం జేయాలి? ఏం జేస్తే వాళ్ళు చదువుతారు పిల్లలు? ఫస్ట్ మనం పిల్లల ఇంట్రెస్ట్ ఏంటో కనుక్కోవాలండి. ఓకే. రైట్. వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ ఉందో లేదో చూడాలి. రైట్. కానీ చాలా మంది పేరెంట్స్ అంటారు మినిమమ్ 10th అయినా పాస్ అవ్వాలి కదండీ! దాని ఎగ్జాక్ట్‌లీ. తర్వాత వాళ్ళకి ఏదైనా ప్రొఫెషనల్ కోర్స్‌లో పెట్టేయొచ్చు అవును. అని. అవును. ఇలాంటి డైరెక్షన్ అంటే కొన్ని డైరెక్షన్ ఉంటుందండి. వెస్ట్, సౌత్ వెస్ట్ అంటాం. అంటే హ్మ్. సౌత్ వెస్ట్‌కి, వెస్ట్‌కి మధ్యనున్న డైరెక్షన్. ఓకే. ఇప్పుడు అంటే వాస్తు పూర్వకాలంలో వాస్తు 8 డైరెక్షన్సే ఉంటుంది. హుహు. ఇప్పుడు సైంటిఫిక్ వాస్తులో 16 డైరెక్షన్స్ చేస్తాం. ఇంకొంచెం అక్యురసీ. అవును. 16 డైరెక్షన్స్‌లో ఇప్పుడు మెజర్ చేస్తామండి. ఓకే. యాంగ్యులర్ డివిజన్ మెథడ్ అని ఒకటుంటుంది. ఓహ్! ఆ మెథడ్ బట్టి ఇంటి నార్త్ టిల్ట్ కాలిక్యులేట్ చేసి వాస్తు చక్రం వేసి 16 డైరెక్షన్‌లు అనలైజ్ చేస్తాం. ఓహ్! 16 డైరెక్షన్స్ అనలైజ్ చేస్తే ఒక్కొక్క డైరెక్షన్ 22.5 డిగ్రీ వస్తుంది. ఓకే. సో, ఈ వెస్ట్, సౌత్ వెస్ట్ డైరెక్షన్ వెస్ట్‌కి, సౌత్ వెస్ట్‌కి మధ్యన ఉన్న భాగంలో ఇక్కడ స్టడీ టేబుల్ పెట్టుకుంటే వాళ్ళకి కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఆహ్, ఆట మీద ఎక్కువ ధ్యానం లేకుండా వాళ్ళు చదువు అట్‌లీస్ట్ కంప్లీట్ చేస్తారు. అండ్ ఇప్పుడు కొత్తగా ఇల్లు కొనేవాళ్ళు కావచ్చు, లేదంటే ఒక అద్దెంటికి మారుతున్నాం కొత్తగా. హ్మ్. అలాంటి వాళ్ళు హ్మ్. ఆ ఇల్లు చూడగానే హ్మ్. తెలుసుకోవాల్సిన ఒక 3 వాస్తు పాయింట్స్ ఏంటి? కీలకమైనవి. ఇది ఖచ్చితంగా ఇవి తీరాల్సిందే అనేలాగా. చాలా మంచి క్వెషన్ యెస్ అండి. మ్యామ్. ఇది ఫ్రీక్వెంట్‌గా మనుషులు ఇది చాలా మంది కస్టమర్స్ అవును. అడుగుతున్న క్వెషనే ఇది. ఫస్ట్ మనం టాయిలెట్స్ చూడాలండి. ఓకే. రాంగ్ డైరెక్షన్‌లో ఉండకూడదు. ఎలా తెలుసుకుంటాం? నార్త్, నార్త్ ఈస్ట్‌లో టాయిలెట్స్ ఉండకూడదు. ఓకే. సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్‌లో ఉండకూడదు. హ్మ్. ఈ మేజర్ 4 ఉండకపోతే వెస్ట్ గూడా ఉండొద్దన్నారుగా? వెస్ట్ ఉండకూడదు. కానీ దానికి రెమెడీస్ పనికొస్తుంది. అచ్చచ్చా! ఓకే. సో, ప్రతి డైరెక్షన్‌లో వద్దు అంటే అంతే అదే ఇల్లు గదా! దొరకడం అదే చాలా నాకు అర్థం గాల. కష్టమైపోతుంది. మీరు వెస్ట్ అని చెప్తారేమో అని చూస్తున్నా. మీరు కాదు. అలా చెప్పేసరికి నాకు అర్థం గాల. కాదు. కాదు. అంటే రైట్. ప్రతి డైరెక్షన్‌లో అయితే కష్టం అవుతుంది. కొన్ని అవును. మనం ఈజీగా హీల్ చేయగలం. కరెక్ట్. నార్త్ ఈస్ట్ టాయిలెట్ ఉంటే అస్సలు ఎట్టి పరిస్థితిలో ఆ ఇల్లు కొనుక్కోకూడదు. ఓకే. నార్త్ ఈస్ట్ డైరెక్షన్ మన బ్రెయిన్‌తో రెంట్‌కి గూడా ఎళ్ళకూడదు అక్కడికి. రెంట్‌కి కూడా వెళ్ళకూడదు. శుభం. ఆ! నార్త్ ఈస్ట్ టాయిలెట్, సౌత్ వెస్ట్ ఎంట్రన్స్. ఈ 2 ఉన్న ఇంటికి అస్సలు అడుగే పెట్టకూడదు. ఓకే. సౌత్ వెస్ట్‌లో ఎంట్రన్స్ ఉంటే అది సౌత్ వెస్ట్ ఎంట్రన్స్‌ని మనం పావర్టీ ఎంట్రన్స్ అంటామండి. అచ్చచ్చా! ఎంత కష్టపడినా ఇంట్లో ఎవరు సేవింగ్ చేసుకోలేరు. ఓకే. అందుకోసం సౌత్ వెస్ట్ ఎంట్రన్స్ ఉండకూడదు. అంటే నైరుతి ఎంట్రన్స్ ఉండకూడదు. హ్మ్. నార్త్ ఈస్ట్ టాయిలెట్ అస్సలు ఉండకూడదు. నార్త్ ఓకే. ఈస్ట్ టాయిలెట్ వస్తే న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం గదా! ఆ! ఈశాన్యం. ఈశాన్యం హైయెస్ట్ ఎనర్జీ పాయింట్ అండి. ఓహ్! అక్కడ టాయిలెట్ ఉంటే ఆ ఎనర్జీ అంతా డ్రైన్ డ్రైన్ అయిపోతుంది. అయిపోతుంది. ఆ ఇంట్లోనే ఎనర్జీ లేకపోతే రకరకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్‌కి రీజన్ అవుతుంది. ఓకే. ఓకే. అందుకోసం నార్త్ ఈస్ట్ టాయిలెట్ అస్సలు ఉండకూడదు. రైట్. సౌత్ వెస్ట్ ఎంట్రన్స్ ఉండకూడదు. సౌత్ ఈస్ట్‌లో వాళ్ళ తీసుకుంటుంది దాంట్లో మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ సౌత్ ఈస్ట్‌లో కిచెన్ ఉంటుంది. అవును. కిచెన్ ఉన్న ప్లేస్‌లో ప్లాట్‌ఫార్మ్ కలర్ బ్లాక్ ఉండకుండా చూసుకుంటే ఓకే. ఈ అంటే బేసిక్ ఈ టెస్టులు చేసుకుంటే తక్కిన ఏదైనా దోషాలుంటే మాలాంటి వాళ్ళు ఎలాగైనా ఇలా ఉన్నారు. ఉంటారు కాబట్టి అది హెల్ప్ చేయడానికి. కానీ బేసిక్ ఇది యెస్. మనం మైండ్‌లో ఉంచుకుని ఓకే. చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఇంట్లో ఉండేది లేడీసే గదండీ! అవును. సో, వాస్తు అయినా ఏదన్నా వాళ్ళే సెట్ జేయాలి తప్ప, మగాళ్ళు పెద్ద పట్టించుకునే పరిస్థితి ఉంది. అంటే ఏదో ఫస్ట్ టైమ్ చేస్తారేమో గానీ, ఆ తర్వాత లేడీసే ఇంట్లో ఎక్కువుంటారు గాబట్టి, రైట్. వాళ్ళు చేసే వాస్తు మిస్టేక్స్ ఏంటి మేడం? అంటే లేడీస్‌కి చాలా కామన్ హ్యాబిట్ అండి. నాలోనూ ముందుండాలి. ఓకే. సో, ఏది పడితే అది సేవ్ చేసుకుంటాం. అంటే ఏదైనా ఏదైనా వస్తువు ఉందనుకోండి, ఎందుకు పారేయడం అది పర్లేదు. అవును. ఎప్పుడైనా పనికొస్తుంది అని ఉంచుతాం. కరెక్ట్. అవును. అలాగా ప్రతి చోట క్లటర్ ఫార్మ్ అవుతుంది. అవును. అవునండి. ఆ క్లటరే ఎంత చెప్పినా వినరు. తీసేయండి అంటే కూడా వినరు. అవును. క్లటరే మేజర్ ప్రాబ్లమ్స్‌కి రీజన్. అచ్చా! ఇంకా ఏ ఇంట్లోనైనా ఓవర్ స్టఫ్ సామాన్లు ఉన్నాయనుకోండి, ఎనర్జీ అలాగా పాస్ ఆన్ అవుతుంది ఒక డైరెక్షన్ నుంచి ఇంకో డైరెక్షన్. ఓహ్! బ్లాకేజెస్ వస్తాయి. ఓకే. ఆ ఇంట్లో అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటుంది. అందుకోసం ఓకే. ఎక్కువ సామాన్లు లేకుండా అంటే హ్మ్. ఎంతవరకు మనకు అవసరమో అన్నీ ఉంచాలి. ఓకే. ప్లస్ క్లటర్ వద్దు. ఎక్కడ చెత్త అక్కడ వెంటనే క్లియర్ చేసుకోవాలండి. హ్మ్. ఇది మనం చేసుకుంటే సగం సమస్యలు ఇక్కడే క్లియర్ అవుతుంది. వావ్! సూపర్. అయితే మ్యామ్ హ్మ్. మిమ్మల్ని ఒక
బాధ పెట్టే ప్రశ్న ఒకటి అడుగుతాను. చెప్పండి. ఇప్పుడు మేము ఇలా పాడ్కాస్ట్లు చేస్తున్నాం, ఇవన్నీ చూసేస్తున్నారు జనం. మీరు చెప్పినట్టు చేసేసుకుంటున్నారు. Right. ఇంకా మీతో పని ఏంటండి? మీకు ఎందుకు డబ్బులు కట్టి మేము మా ఇంటికి పిలవాలి మిమ్మల్ని? చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. మీకు ఏదైనా సపోజ్ నాకేదో ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఇంటర్నెట్లో బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నాకు సపోజ్ హెల్త్ ప్రాబ్లం ఏదో వచ్చింది, చిన్న చిన్న టాబ్లెట్స్ నేను తీసుకోగలను ఇంటర్నెట్లో. ఓకే, తలనొప్పికి ఏదైనా ఒళ్ళు పెయిన్గా ఉంటే డోలో తీసేసుకుంటాం, పర్లేదు వేసుకుందాం. కానీ మేజర్ ప్రాబ్లం ఏదైనా వచ్చిందనుకోండి, డాక్టర్దే వెళ్లకుండా అంటే నా ఓన్ సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటే అవుతుందా? అవ్వదు. అలాగే అంటే ఒక ప్రాపర్ వాస్తు కన్సల్టెంట్, అంటే అన్బయాస్ వేగా వెళ్ళి వాస్తు కన్సల్టెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళు అంటే అన్ని రకాలుగా అనలైజ్ చేస్తారు. వీళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళు దాన్ని బట్టి ఏది అవసరం ఉంటే అదే వాళ్ళకి రెమెడీ ఇస్తారు. అక్కర్లేని రెమెడీస్ ఇవ్వరు. దాని నుంచి మన మేజర్ ప్రాబ్లం ఏదో అది సాల్వ్ అవుతుంది. అది మనకి ఇంటర్నెట్ చెప్పదు. ఇంటర్నెట్ జనరలైజ్డ్ వేగా, ఇప్పుడు ఈ పోడ్కాస్ట్ అయినా జనరలైజ్ అందరికీ ఉంటుంది. ఇప్పుడు అందరికీ సౌత్ వెస్ట్ బెడ్రూమ్ చాలా మంచిది అంటారు, కానీ అందరికీ మంచిది కాదు, కొంతమందికి మంచిది కాదు. న్యూమరాలజీ ప్రకారంగా 3 నంబర్ వాళ్ళకి 7 నంబర్ వాళ్ళకి సౌత్ వెస్ట్ బెడ్రూమ్ అస్సలు మంచిది కాదు. దేవుడు, ఇది ఉందా మళ్ళీ? ఎందుకు? 3 నంబర్ ఇస్ గవర్న్డ్ బై జూపిటర్, అంటే గురు. ఓకే, గురు అంటే సౌత్ వెస్ట్ ఏంటి? రాహు. గురుకి రాహుకి పడదు. సో మనం ఒక ఎనిమి ఇంట్లో పడుకున్నట్టు అవుతుంది. సో అది పడదు. అండ్ 7 నంబర్ ఏమిటి? కేతు. కేతుకి రాహుకి పడదు. అందుకోసం అగైన్ ఎనిమి ఇంట్లో పడుకున్నట్టు అవుతుంది. అందుకోసం ప్రతిదీ జనరలైజ్డ్గా ఉంటుందండి ఇంటర్నెట్లో. కానీ మనం పర్సనలైజ్డ్ వేగా మనకి ఏది సూట్ అవుతుందో అది తెలుసుకుని చేస్తే మన లైఫ్ ఇంకా స్మూత్గా ఉంటుంది. అన్యాయం అండి. సరే, మా వాళ్ళకు డిస్క్లైమర్ చెప్తాను. బాబు ఇది చూడండి కానీ పాటించకండి, ఫోన్ చేసి మేడంని పట్టుకోండి, అంతేగా. మనం ఏం చేసేది లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పర్సనలైజ్డ్గా ఉంటుంది కాబట్టి వాస్తు అనేది. సో ఎవరిది వాళ్ళకే. ఇవన్నీ జస్ట్ సలహాలు, సూచనలు మాత్రమే. ఇది అంటే మనకి నాలెడ్జ్ ఉంటే మంచిదే. ఇప్పుడు సపోజ్ ఎవరైనా వాస్తు వాళ్ళు మీ ఇంట్లో చెక్ చేయడానికి వచ్చారనుకోండి, మీకు అట్లీస్ట్ వాళ్ళని క్వశ్చన్స్ అడగడానికి ఉంటుంది ఈ నాలెడ్జ్ ఉంటే. కరెక్ట్. దానికోసం నాలెడ్జ్ ఉండడం అస్తమానం మంచిదే, చాలా మంచిది. కానీ దాన్ని మనం స్వయంగా మనం ట్రీట్ చేసుకోకుండా కొన్ని కన్సల్టేషన్స్ తీసుకుంటే అది మనకి ఇంకా ఉపయోగం పడుతుంది. కానీ నాలెడ్జ్ ఉండడం ఎనీ టైమ్ ఇట్స్ గుడ్. సూపర్. సో మనం వాస్తు అనగానే సరే ఒక దశలో కూలగొట్టడాలు అనుకున్నాము. ఆ తర్వాత వస్తువులు కొనాలి, కొన్ని యంత్రాలు కొనాలి, ఇట్లాంటి ఒక అపోహ కూడా ఉంది. ఏది కరెక్ట్గా? అంటే అట్లాగే చేయాలా? వస్తువులు కొనడాలు, యంత్రాలు పెట్టడాలు ఇట్లా ఉంటుందా వాస్తు అంటే? వాస్తు అంటే రెమెడీస్ కాదు. వాస్తు అంటే యంత్రాలు పెట్టడం కాదండి. వాస్తు అంటే అసలు 5 బేసిక్ ఎనర్జీస్ బ్యాలెన్స్ అయిందా లేదా చూడడం. అవ్వకపోతే ఎక్కడ డిప్లీషన్ ఉందో, ఎక్కడ ప్రాబ్లం ఉందో అది చూసి దానికి అవసరం ఉంటేనే రెమెడీస్ ఇవ్వాలి. అవసరం లేకపోతే రెమెడీస్ ఇవ్వక్కర్లేదు.